Hi, today I will explain the trigonometrical topic example 7. Okay, sin a minus b equal to 1 by 2 and cos a plus b equal to 1 by 2. 0 is less than a plus b is less than or equal to 90 degrees. A greater than b. Then find the a and b values. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్ ఏంటివి అంటే ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చినటువంటిది sin a minus b ఈక్వల్ టు 1/2, cos a plus b ఈక్వల్ టు 1/2. ఇక్కడ 0 less than or equal to a plus b less than or equal 0 less than a plus b less than or equal to 90 degrees mean a plus b is a acute angle. What do you mean by acute angle? 0 degree above, 90 degrees below. Angle is the acute angle. Okay, a plus b ని మనం చేస్తే అది acute angle రావాలి. అంటే 90 degrees below between ఉన్నటువంటిది వాల్యూ అనేది రావాలి. ఇక్కడ 90 డిగ్రీ వచ్చినా పర్లేదు. a ఆల్వేస్ గ్రేటర్ దెన్ b. a అనేటటువంటిది ఎప్పటికైనా a అనే యాంగిల్ b కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. ఫస్ట్ గివెన్ is sin a minus b. sin a minus b is equal to half. సైన్ రేషియోలో హాఫ్ ఎక్కడ వస్తుంది, 1/2 ఎక్కడ వస్తుంది మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మాత్రం ఫింగర్స్ తో ఉన్నటువంటి దాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. 0 డిగ్రీ, 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ 90 డిగ్రీస్. సైన్ మీన్ రూట్ ఆఫ్ బిలో fingers by 2 sin value and cos value root of above fingers by 2. 1/2 ఎక్కడ వస్తుంది సైన్ రేషియోస్ లో? 1/2 వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది అంటే sin 30 degree is equal to 1/2. 30 degree below fingers ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కాబట్టి root of 1/2 is equal root 1 mean 1 square root cancel by 2 1/2. 1/2 అనేది ఎక్కడ వస్తుంది sin 30 లో వస్తుంది. ఎందుకంటే 30 కంటే బిలోలో ఉన్నటువంటి ఫింగర్ ఒకటే కాబట్టి రూట్ 1 వాల్యూ 1 కాబట్టి 1/2 అనేది మనకు అక్కడే వచ్చేస్తుంది, ఇంక వేరే దగ్గర రాదు. ఫార్ములా ఏంది రూట్ బిలో ఫింగర్ బై 2 కాబట్టి. ఓకే, అదే విధంగా కాస్ లో మనకు ఎబోవ్ ఫింగర్ అన్నాడు. కాస్ లో చూడాలంటేనేమో రూట్ ఆఫ్ ఎబోవ్ ఫింగర్ బై 2, సైన్ లో చూడాలంటేనేమో రూట్ ఆఫ్ బిలో ఫింగర్ బై 2. ఓకే, రూట్ ఆఫ్ ఎబోవ్ ఫింగర్ అంటే 60 డిగ్రీకి ఎబోవ్ ఉన్నది ఓన్లీ 1 ఫింగరే కాబట్టి అక్కడ 1/2 ఇస్ ఈక్వల్ ఏమైపోతుంది రూట్ 1/2. దట్ మీన్ 1/2. 1/2 ఇస్ ఈక్వల్ ఇక్కడ ఏమైపోతుంది 60 డిగ్రీలో ఇక్కడ వచ్చేస్తుంది. సైన్ లో చూసుకుంటే 30 డిగ్రీలో వస్తుంది. sin a minus b is equal to half mean sin 30 degree is equal to 1/2. sin లో 30 డిగ్రీ రేషియో ఎంత వస్తుందంటే 1/2. అంటే ఇక్కడ sin of a minus b is equal to sin 30 degrees. ఎందుకంటే sin a minus b is equal to 1/2 and sin 30 value is also 1/2. then sin is cancelled. a minus b is equal to 30 degrees. This is the one. Okay, next given is cos a plus b equal to 1/2. cos of a plus b is equal to 1/2. cos లో మనకు 1/2 ఎక్కడ వచ్చింది, cos 60 degree value is 1/2. cos 60 degree is equal to 1/2. then cos of a plus b is equal to cos 60 degrees. Why? Because cos a plus b value is equal to half, cos 60 degree value is equal to half. These both are equal. That's why cos a plus b is equal to cos 60. Then cos cancel.
then a plus b is equal to 60 degrees. This is the equation number 2. Okay, I understand. And equation 1 and 2 implies a plus b, a minus b is equal to a minus b is equal to 30 degrees. A plus b is equal to 60 degrees. Add చేస్తే ఏమైపోతుందంటే a plus a 2a is equal to plus b minus b cancel 60 plus 30 is equal to 90 degrees. Then a ను 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేసి ఎటువంటిది అవతల సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. a is equal to 90 by 2. Then this is equal to 1 ja 2 4 ja 8 2 5 ja 10. 45 degrees. A value is 45 degrees. Okay. Next I find the b value. మనం ఇక్కడ b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని a వాల్యూను సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 లో చేసినప్పటికీ ఒకటే. 2 implies a plus b is equal to 60 degrees. A is equal to 45 degrees. 45 degrees plus b is equal to 60 degrees. Then b is equal to 60 minus 45 degrees. Then b is equal to 60 minus 45 is equal to 50 degrees. Okay. A is equal to 45 degrees, b is equal to 15 degrees. మీరు 1 లో కూడా ఇంప్లై చేసుకోవచ్చు. 1 లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది, ఈ విధంగా మైనస్ ఉంది కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసినప్పటికీ సపోజ్ ఐ విల్ సబ్మిట్ ద 1 ఇంప్లాయిస్ ఇక్కడ ఏ వాల్యూను 1 లో సబ్మిట్ చేస్తున్నా చూడండి. అప్పుడు ఏ వాల్యూ a మైనస్ b ఇస్ ఈక్వల్ టు 30 degrees. a ఇస్ ఈక్వల్ టు 45 degrees minus b is equal to 30 degrees. Minus b is equal to 30 degrees. ఈ ప్లస్ 45 యాడ్ అయిపోతే మైనస్ 45 degrees. మైనస్ b is equal to ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏమైపోతుంది, సబ్ట్రాక్షన్ చేయాలి. 45 లోకి వెళ్ళి 30 పోతే 15 degrees. ఇక్కడ ఏది మైనస్ 45 degrees అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, మైనస్ వచ్చేస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, b is equal to 15 degrees. మనం 1 లో సబ్మిట్ చేసినా కానీ 2 లో సబ్మిట్ చేసినా కానీ వాల్యూ మాత్రం చేంజ్ కాదు. మీరు దీన్ని మాత్రం బాగా గమనించుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, sin of a minus b is equal to half, cos of a plus b is equal to half. ఇక్కడ 0 90 degrees మధ్యలో a plus b వాల్యూ అనేది ఉండాలి. a is greater than b అంటే a వాల్యూ అనేది b వాల్యూ కంటే ఎక్కువగా రావాలి. దెన్ ఫైండ్ ద a అండ్ b. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయమంటుండు. sin a minus b is equal to half. sin a minus b is equal to half. sin లో half అనేటటువంటిది 1/2 అనేటటువంటిది ఏ వాల్యూలో ఉంటుంది, ఏ డిగ్రీకి అది వాల్యూ అవుతుంది అంటే sin 30 degrees is equal to 1/2 అవుతుంది. అంటే ఇక్కడ sin a minus b is equal to 1/2 వచ్చింది కాబట్టి sin 30 is equal to 1/2 కాబట్టి sin a minus b is equal to sin 30 అవుతుంది. ఎందుకంటే both are equal కాబట్టి. Then a minus b is equal to 30 degrees. a minus b వాల్యూ ఎంత, 30 degrees. ఈక్వేషన్ నెంబర్ 1. అదే విధంగా cos of a plus b is equal to 1/2. cos of a plus b is equal to 1/2. cos 60 cos లో 1/2 అనేది ఎక్కడ వస్తుంది, వాల్యూ అనేది 60 డిగ్రీలో వచ్చేస్తుంది. కాబట్టి cos 60 degree is equal to 1/2. cos of a plus b is equal to cos 60 degree. cos cos cancel, a plus b is equal to 60 degrees. This is the equation number 2. 1 and 2 implies 1 ను 2 ను యాడ్ చేస్తే ఏమైపోతుంది, a plus a 2a ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. is equal to 60 plus 30 90 degrees. a ఎప్పుడైతే 2 మల్టిప్లై చేస్తుందో is equal to అవతల లేకపోతే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. 90/2. 2 1 ja 2 4 ja 8 2 5 ja 10. Then a is equal to 45 degrees. a is equal to 45 degrees ను నేను 2 లో అప్లై చేస్తే b వాల్యూ తెలుసుకోవడం కోసం, ఎందుకంటే a వాల్యూ తెలుసు 60 డిగ్రీ వాల్యూ తెలుసు, b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం
2లో సబ్మిట్ చేసుకోవచ్చు లేదా 1లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. 2లో సబ్మిట్ చేసుకున్నాం ప్లస్లు ఉన్నాయి కాబట్టి సింపుల్గా వస్తుంది కాబట్టి. దెన్ a plus b is equal to 60, a is equal to 45 degrees plus b is equal to 60 degrees, 60 degrees. b is equal to plus 45 అవతల వైపు పోతే ఏమవుతుంది minus 45, b is equal to 60 minus 45 is equal to 15 degrees. a value is there and b value is there. a equal to 45 degrees, b equal to 50 degrees. Okay, is it clear? I will go to the next problem.